Hello students, good evening to you all, and today in this video I am going to explain you the topic reflexive pronoun. Reflexive pronoun. In this reflexive pronoun, before going to know about reflexive pronoun, do you know about reflection? రిఫ్లెక్షన్ అంటే ఏంటి? థ్రోయింగ్ బ్యాక్ టు ద సేమ్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ తీసుకున్నాము, ఒక రబ్బర్ బాల్ లాంటిది, క్రికెట్ ఆడతాం కదా, క్రికెట్ బాల్ తీసుకున్నాం అనుకోండి. క్రికెట్ బాల్ని గోడకేసి కొట్టండి. వాట్ ఇట్ హ్యాపెన్స్? ఇట్ జస్ట్ త్రో బ్యాక్ టు యూ. ఎస్, గోడకేసి కొట్టాము అంటే అది మళ్ళీ వెనక్కి మన దగ్గరకే వచ్చేస్తుంది ఆ బాల్. ఎట్ ద సేమ్ టైం ఒక టార్చ్ తీసుకోండి, టార్చ్ లైట్ తీసుకొని గోడ మీద వేయండి. సో వాట్ విల్ హ్యాపెన్? సో గోడ మీద వేసినప్పుడు ఏమవుతుంది? ఆ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ లైట్ ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి మళ్ళీ ఆ రూమ్ మొత్తం కూడా లైటింగ్ స్ప్రెడ్ అవుతుంది. అవునా? ఏదైనా ఎంప్టీ సర్ఫేస్కి ఇక్కడ నుంచి నేను లైట్ చూపించాను అనుకోండి, ఇటు నుంచి స్ట్రైట్గా లైట్ ఎక్కడైతే ఏ పాయింట్లో అయితే చూపించామో ఆ పాయింట్లోనే స్ట్రైట్గా వెళ్తుంది ఆ లైట్. బట్ వెన్ ఐ షో ద టార్చ్ లైట్ టు ద వాల్ మీద ఎప్పుడైతే నేను వేస్తానో టార్చ్, అది రిఫ్లెక్ట్ అయ్యి రూమ్ మొత్తం కూడా లైటింగ్ వస్తుంది. అవునా? సో ఇఫ్ యూ హ్యావ్ మొబైల్స్ విత్ యూ జస్ట్ ట్రై ఇట్ వన్స్. మొబైల్లో కూడా మనకి టార్చ్ ఉంటుంది కదా, టార్చ్ని ఒకసారి స్ట్రైట్గా వేసి చూడండి. ఆ స్ట్రైట్ లైన్లో మాత్రమే, ఆ ఎంటీ స్పేస్లో మాత్రమే, స్ట్రైట్ లైన్లో మాత్రమే మనకి లైటింగ్ ఉంటుంది. సో వెన్ ఎవర్ యూ జస్ట్ ఇలా ఫోన్ ఇలా ఉంటే ఇలా ఓపెన్ చేసి పెట్టేసేయండి, అంటే టార్చ్ ఇటువైపు ఉన్నట్టు. సో ఇది మొత్తం పైకి వెళ్ళి పైన సీలింగ్ని టచ్ చేసి రూమ్ మొత్తం కూడా మనకి లైటింగ్ ఉంటుంది. అవునా? సో దట్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్ అన్నమాట. ఓకే, we use reflexive pronouns to show that the doer and the receiver of the action is the same person. Here you see, just example I am saying here. Kavya told Martin. Kavya told Martin. Here, what is the action here? Told. Told is the action word, verb here. Told is the action word. Here, who is telling this? Told. Who told? Kavya. So the action is done by Kavya. Okay, action ఎవరి ద్వారా యాక్షన్ జరిగింది? టోల్డ్ అండ్ యాక్షన్ ఎవరి ద్వారా జరిగింది? కావ్య. కావ్య డన్ దిస్ యాక్షన్. కావ్య టోల్డ్. టు హూమ్ కావ్య టోల్డ్? మార్టిన్. ఎస్, సో హూ ఇస్ ద రిసీవర్? కావ్య యాక్షన్కి రిసీవర్ ఎవరు? మార్టిన్. సో హియర్ కావ్య ఈజ్ ద డూయర్ and Martin is the receiver. Doer ante who is the doing the action. Okay, doer of the action. So doer do ante action. Okay, who has done the action is doer, and who has received the action. Action evariki chupinchindi tanu. So ఆ యాక్షన్ ఎవరి మీద జరిగింది అనేది రిసీవర్. కావ్య టోల్డ్. టు హూమ్ కావ్య టోల్డ్? మార్టిన్. Here Kavya is the doer and Martin is the receiver of the action. So here in this reflexive pronoun, both doer and receiver both are same. Doer and receiver both are same. So here Narcissus looked at himself in the stream. Narcissus looked at himself in the stream. Whom he looked at in the stream? ఎవరిని చూశాడు తన స్ట్రీమ్లో? తననే చూశాడు. ఓకే, he looked at himself in the stream. తన ఇమేజ్నే తన స్ట్రీమ్లో చూసుకున్నాడు. Narcissus is the subject, is the doer. What the action he is doing? Looking. ఓకే, నార్సిసస్ లుక్డ్ అట్ హిమ్సెల్ఫ్. తనని తాను చూసుకున్నాడు. నార్సిసస్ తనని తాను చూసుకున్నాడు. ఇన్ విచ్? ఇన్ ద స్ట్రీమ్. ఓకే, హియర్ ద సేమ్ డూయర్ అండ్ రిసీవర్ both are same. So those are called, here himself is called reflexive pronoun. Here himself is the reflexive pronoun. The receiver himself is the reflexive pronoun. Here the subject Narcissus and the object himself refer to the same person. Himself ante evaru ikkada? Narcissus ega, he, himself. Okay, refer to the same person.
Here you see the definition for the reflexive pronoun. Pronouns that show that the subject and the object are the same person or thing are known as reflexive pronouns. Here, pronouns that show that the subject and the object. Pronouns that show that the subject and the object are the same person. Subject and object are the same person or thing are known as reflexive pronouns. Subject and object same అయినప్పుడు, same person or thing అయినప్పుడు వాటిని reflexive pronouns అని అంటాము. ఓకే, నెక్స్ట్ we already know first person, second person, third person in the personal pronouns. We already learnt in the previous video. First person, second person, third person. First person singular I, first person plural we, those are personal pronouns. First person singular personal pronoun I, second person singular personal pronoun you, second person plural personal pronoun you, third person singular he, she, it, personal pronouns. Third person plural personal pronoun they, and they change it to myself. I change it to myself in the reflexive pronoun. In the reflexive pronoun, I change it to myself. We change it to ourselves. We change it to ourselves. Here, plural we, ourselves. Okay, ourselves. You change it to yourself. It is singular. Singular reflexive pronoun. Singular second person reflexive pronoun. You, yourself. Plural reflexive pronoun. Yourselves. Yourselves. Next, he changed to himself. She changed to herself. It changed to itself. And they changed to themselves. They changed to themselves. Oh, here these are the personal pronouns changed to reflexive pronouns like this. Myself, ourself, yourself, yourselves, himself, herself, itself, themselves. Okay, these are all called reflexive pronouns. First person, second person, third person, singular and plural forms of reflexive pronouns. And here we have, read the story below and fill in the blanks with the right reflexive pronoun. Remember to look at the subject carefully. This will help you decide the pronoun. Here we have to fill these blanks with the reflective pronouns. And remember, what to remember? Look at the subject carefully. Subject ni careful ga చూస్తేనే మనం reflexive pronoun ఏంటి అనేది కరెక్ట్గా రాయగలుగుతాం. Okay, here you see, Snow White blamed Dash for not listening to the dwarfs. Here, Snow White blamed. Reflexive pronoun we need to write. Here, Snow White is a girl or a boy? Girl. Why? Because they mentioned here she. Now she was. So here, Snow White is a girl. So, what we have to write for she? Snow White means she. So, for that, what we have to write? The reflexive pronoun she to herself. So, Snow White blamed herself for not listening to the dwarfs. Now she was lost in the forest. The dwarfs looked for Snow White everywhere. They returned home tired and told Dash. Here, the subject is told. Look at the sentence. They returned home tired and told Dash. Returned, they. Here, they change it to themselves. They change it to themselves in the reflexive pronoun. So you just starting sentence subject you must care about. Okay, like that you just complete these blanks with the reflexive pronouns, appropriate reflexive pronouns. And the next we have relative pronouns. And the next we have relative pronouns. What are relative pronouns? See here, the woman is a doctor. She writes stories for little children. Here, the woman is a doctor. She writes stories for the little children. Here, the woman. So, for the woman, what the pronoun we use? She. Generally, to refer the woman, we use she. This is a common
pronoun, personal pronoun who use. But here see the second sentence, the woman who writes stories for little children is a doctor. Who writes stories for little children is a doctor. Here who refers to the woman. The woman who writes stories for little children, ఎవరైతే లిటిల్ చిల్డ్రన్ కోసం స్టోరీస్ రాస్తారో ఆమె డాక్టర్. హూ ఈస్ దాట్? Who refers to the woman in the sentence. Here who refers to the woman. So the words like who, whom, whose, which, that are called relative pronouns. What are the relative pronouns? The words like who, whom, whose, which and that. Okay, here you see the note. Relative pronouns are used to refer back to a noun or pronouns in a sentence. Here who writes stories for little children is a doctor annaru. Who writes, here we need to refer back for the noun. ఎవరు ఆ పర్సన్ ఎవరు అనేది మనం రిఫర్ బ్యాక్ చేసుకోవాలి. హూ writes the stories? Who is that person? The woman. Who is the person? The woman. Here who is the relative pronoun. So who is the whose? So here who is the relative pronoun, and here who కోసం మనం ఏంటి నౌన్ని వెతకాలి. సో we just refer back, వెనక్కి వెళ్ళి చూడాలి. Who writes stories? The woman. So here who is the relative pronoun, the relation. Okay, here you see, complete the conversation with who, that, whose. Notice the position of the relative pronouns. One is done for you. Here ఒక డైలాగ్ లాగా ఇచ్చారు చూడండి, కాన్వర్జేషన్. ఈ కాన్వర్జేషన్లో మనము కొన్ని రిలేటివ్ ప్రొనౌన్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. త్రూ దిస్ ఎగ్జాంపుల్ యూ కెన్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ రిలేటివ్ ప్రొనౌన్స్. హాయ్ జయ, ఐఎమ్ గోయింగ్ టు బేక్ ఎ కేక్. I'm going to bake a cake. Where is the packet of butter? Where is the packet of butter that we bought yesterday? Where is the packet of butter that we bought yesterday? Here that enti packet of butter. Okay, that refers to the packet of butter we bought yesterday. Okay, here that is the reflexive pronoun and it refers to the packet of butter. That refers to the packet of butter. Here what is the meaning of this? I am going to bake a cake. నేను కేక్ ప్రిపేర్ చేయడానికి వెళ్తున్నాను, కేక్ని బేక్ చేయడానికి వెళ్తున్నాను. వేర్ ఇస్ ద ప్యాకెట్ ఆఫ్ బటర్? బటర్ ప్యాకెట్ ఎక్కడుంది? అది మనం నిన్న తెచ్చాం కదా, దాట్ వీ బాట్ ఎస్టర్డే, మనం నిన్న కొని తెచ్చాం కదా ప్యాకెట్ ఆఫ్ బటర్, అది ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో that refers to the packet of butter. So this is a relative pronoun. Next, here it is. Are you using the recipe? Dash we learnt from your cousin Surekha. సో ఏదైతే రెసిపీ నువ్వు మీ కజిన్ దగ్గర నేర్చుకున్నావో ఆ రెసిపీని నువ్వు యూజ్ చేస్తున్నావా ఇప్పుడు నువ్వు కేక్ తయారు చేయడానికి? సో వాట్ ద ప్రొనౌన్ వీ హ్యావ్ టు యూజ్ హియర్? విచ్ వీ లర్న్ట్ ఫ్రమ్ యువర్ కజిన్ సురేఖ. ఓకే, ఏదైతే రెసిపీ నువ్వు మీ కజిన్ దగ్గర నుంచి నేర్చుకున్నావు ఆ రెసిపీ నువ్వు ఇప్పుడు ట్రై చేస్తున్నావా, ఆ రెసిపీ నువ్వు యూజ్ చేస్తున్నావా అనేసి. హియర్ ఇట్ ఈజ్, ఆర్ యూ యూజింగ్ ద రెసిపీ విచ్ వై లర్న్డ్ ఫ్రమ్ యువర్ కజిన్. ఓకే, విచ్ ఈజ్ ద రిలేటివ్ ప్రొనౌన్ హియర్. నెక్స్ట్, ఎస్ సురేఖ లర్న్ట్ ఇట్ ఫ్రమ్ మై ఆంట్. సురేఖ కూడా మా ఆంట్ దగ్గర నుంచి నేర్చుకుంది. హూ లివ్స్ ఇన్ డెహ్రాడూన్. సో హియర్ who is refers to the my aunt who lives in Dehradun. Here who lives in Dehradun, ఎవరైతే డెహ్రాడూన్లో నివసిస్తూ ఉన్నారో ఆ ఆంట్ దగ్గర నుంచి సురేఖ ఆ రెసిపీని నేర్చుకుంది. మై ఆంట్ బేక్స్ వెరీ వెల్. లెట్స్ కాల్ Nupur and Karen to share the cake. It will be fun. Okay, next, who is Nupur?
Is she the girl whose books were on your table? సో అది ఓకే. హూ ఈజ్ నువ్వు ఎవరు? ఈజ్ షీ ద గర్ల్ హూజ్ బుక్స్ వర్ ఆన్ యువర్ టేబుల్? నీ టేబుల్ మీద ఎవరి బుక్స్ అయితే ఉన్నాయో ఆ అమ్మాయి గురించేనా నువ్వు చెప్తోంది? సో హూజ్ బుక్స్, ఎవరి బుక్స్ అయితే ఉన్నాయో. సో హియర్ హూజ్ బుక్స్, హూజ్ ఈజ్ ద రిలేటివ్ ప్రొనౌన్ హియర్. ఎస్, షీ ఈజ్ అనదర్ ఫ్రెండ్ హూ లవ్స్ రీడింగ్. ఎస్, షీ ఈజ్ అనదర్ ఫ్రెండ్ హూ లవ్స్ రీడింగ్. లవ్స్ రీడింగ్, షీ లవ్స్ రీడింగ్ అని చెప్పట్లేదు. Who loves reading? So who is the relative pronoun? Who loves reading here? Nupur. Okay, here is your relative pronoun, first Roman and second Roman we have. Rewrite using the correct possessive form. One has been done for you. Already possessive form manaku telusu kada. Here we already know possessive pronouns. What are those possessive pronouns? Their, his, hers, mine, theirs. These are the possessive pronouns. In the first video of pronouns, I told you what are possessive pronouns. Okay, now the exercise is about possessive pronouns. Okay, here you see the first, here you see the Roman. The book belongs to her. It is. The book belongs to her. So, it is hers. Possession, we are showing the possession. It is hers. ఈ బుక్ తనకి చెందినది. బిలాంగ్స్ టు అని వాడకుండా మనం పొసెసివ్ ప్రొనౌన్ని యూస్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ హర్స్. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ బిలాంగ్స్ టు వీఆర్ యూజింగ్ ద పొసెసివ్ ప్రొనౌన్ దట్ ఈజ్ HERS, హర్స్. అండ్ నెక్స్ట్, that is Rekha's hairband. That is Rekha's hairband. Here Rekha is a female. So it is hers. Same. It is hers. Mr. Morris owns that red car. Mr. Morris owns that red car. Mr. Morris is a male person. So his. It is his. It is his. That is my cow. It is mine. My cow. Mine. It is mine. That football belongs to them. Belongs to them. So it is theirs. It is theirs anamata. Okay, I hope you understood the possessive pronouns also. And next, tick the correct sentence. Tick the correct sentence. I shall visit my grandmother. I shall visit my grandmother. It is her painting. It is her painting. It is hers painting. Me, so here you see Nana, subject, I shall visit my grandmother. Here you see, me shall visit my grandmother. Here the word, the subject place. Here we are using the subject I. We have to use I in the subject place. Me should be in the object place. So here me is wrong. The correct sentence is I shall visit my grandmother. Next, it is her painting. It is her painting. It is hers painting. Which is the correct option? It is her painting. Whenever we use painting after her, it is correct. But we could not use hers painting like. So it is hers. We can say it is hers. After that we have painting, the word. So we could not use hers painting. We should write it is her painting. It is her painting. Next, they cooked dinner themselves. They cooked dinner themselves. They cooked dinner ourselves. They subject వచ్చినప్పుడు reflexive pronoun should be themselves. Here ourselves is not correct. So they cooked food dinner themselves. That jacket belongs to me. So how can we write? We can change it. That is mine. Okay, that is mine we can write. But here that jacket belongs to I should be in the subject place. Now it is in the object place. So it is not correct. That jacket belongs to me. Okay, it is about reflective, relative and possessive pronouns. And now we have indefinite pronouns. And now we have indefinite pronouns. So far we have seen that pronouns clearly refer to nouns. However,
there were other kinds of pronouns as well. Clearly referred to nouns. Pronouns we use to pronouns ఏవైనా ఉన్నాయంటే నౌన్ని క్లియర్గా రిఫర్ చేసేవి ప్రొనౌన్స్ని మనం యూజువల్గా చూస్తూ ఉంటాం. బట్ హౌఎవర్ దేర్ ఆర్ అదర్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ యాజ్ వెల్. అదర్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ కూడా ఉన్నాయంట. వాట్ ఆర్ ది ప్రొనౌన్స్ దట్ రిఫర్ టు పీపుల్ ఆర్ థింగ్స్ వితౌట్ సేయింగ్ ఎగ్జాక్ట్లీ who or what they are called indefinite pronouns. ఇప్పుడు సబ్జెక్ట్ వీళ్ళు అని ప్రాపర్గా చెప్పకుండా ఉండేటువంటి ఎగ్జాంపుల్స్, ఉండేటువంటి ప్రొనౌన్స్ని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటాం. హియర్ యూ సీ ఎవ్రీవన్ మేడ్ టాయ్స్ ఫర్ ద ఎగ్జిబిషన్. దే యూజ్డ్ ఎనీథింగ్ దాట్ వాజ్ కన్సిడర్డ్ వేస్ట్. హియర్ అప్ టు నౌ వీ హ్యావ్ యూజ్డ్ ద ప్రొనౌన్ ఫర్ ఎ పర్టికులర్ పర్సన్. For example, we use the name or the name of the thing we used. Here, we don't use anything. పర్టికులర్ పర్సన్ని కానీ పర్టికులర్ థింగ్ని కానీ మనం రిఫర్ చేయట్లేదు. ఎవ్రీవన్ మేడ్ టాయ్స్ ఫర్ ద ఎగ్జిబిషన్. ఎవ్రీవన్ మేడ్ టాయ్స్ ఫర్ ద ఎగ్జిబిషన్. హియర్ ఎవ్రీవన్ అంటే చాలా మంది పీపుల్ వస్తారు. వీఆర్ నాట్ అడ్రస్సింగ్ వన్ పీపుల్ పర్టికులర్లీ. ఓకే, ఎవ్రీవన్ ఎవరైనా చేసి ఉండొచ్చు. Okay, everyone made toys for the exhibition. They used anything that was considered waste. They used anything. They did not mention the particular material. Okay, they used anything. They used anything that was considered waste. So here they did not mention the particular thing or material they have used. And everyone lo kuda they did not use the special name of the person or particular person. They did not mention. So here everyone and anything are considered as indefinite pronouns. Indefinite pronouns. We don't know who they are and what the material they have used. Okay, so we don't know about particulars of that persons and things. So those are called indefinite pronouns. Those are called indefinite pronouns. Here you see pronouns that refer to people or things without saying exactly who or what they are. Here everyone lo evaru unnaru, who made the toys, we don't know. Everyone అని చెప్పారు, ఎగ్జాక్ట్లీ మనకి ఎవరు అనేది తెలియదు. And they used anything, which material or what the material they have used అనేది మనకి తెలియదు. సో దోస్ ఆర్ కాల్డ్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఎగ్జాక్ట్గా ఈ పర్సన్ చేశారు, ఎగ్జాక్ట్గా ఈ మెటీరియల్ వాడారు అని మనం చెప్పలేకపోవడాన్ని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటారు. ఎవ్రీవన్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, దీస్ ఆర్ బిలాంగ్స్ టు ఇండెఫినెట్ ప్రొనౌన్స్. హియర్ యూ సీ సింగులర్ టు రిఫర్ టు పీపుల్ and to refer to objects and verbs. Here you see one has done by you అని చెప్పంటాం. another, anybody, anyone, each, either, everybody, everyone, neither, nobody, no one, somebody, someone. These are all the indefinite pronouns to refer to people. These are all the words, indefinite pronouns used to refer to people, and these are all the words used to refer to the objects. Indefinite pronouns used to refer to the objects. Anything, everything, neither, either, nothing, something. These are all the indefinite pronouns refers to the objects, and those are all singular. Okay, and verbs we use is, has. Okay, everyone is present here. Okay, no one has nothing, like that anamata. Next, plural: all, both, few, many, others, several, some, none, most. These are all the plural forms. Indefinite pronouns plural to refer to people. And next, indefinite pronoun plural refer to the objects: both, few, many, others, several, some, none, most. These are all the indefinite pronouns which refer to the objects. And we use, for saying plural forms, we use or and have. Okay, this is about indefinite pronoun. Here you see
Choose the verb that agrees with the indefinite pronoun subject. Circle your answer. Everybody dash saying that Jaya will win the badminton match. Everybody saying that Jaya will win the badminton match. Here everybody ఎందులో ఉంది మనకి singular. So singular. So what the verb we have to use here is. Everybody is saying that Jaya will win the badminton match. Here everybody means for each and every person we are using. Okay, so everybody is. Okay, next singular లాగా కన్సిడర్ చేస్తాం. ఎవ్రీబడి ఎక్కడున్నా సరే ఎవ్రీబడి ఈజ్ ఏ సింగులర్ ఇండెఫినెట్ ప్రొనౌన్. నెక్స్ట్ nobody. Here nobody dash any doubt about that. Nobody any doubt about that. Here have or has. Nobody is also a singular indefinite pronoun. Here you see nobody is also a singular indefinite pronoun. So for singular what the verb we have to use? Has or have? Has. So nobody has any doubt about that. And next nothing. Nothing dash wrong with the way she serves. Nothing wrong with the way she serves. So nothing. Where we have the nothing? Nothing. So here thing, nothing. Here nothing. Here nothing is singular. Indefinite pronoun singular. So singular we use is. Nothing is wrong with the way she serves. And next somebody. Somebody. Here we have indefinite singular. Indefinite pronoun singular. So somebody is. We use is for the singular. So somebody is helping her stay in good form. Stay in good form. Next, many dash tried to beat her but she is the best. Here many is indefinite plural pronoun. Indefinite pronoun plural. So many have. Many what the verb we need to use? Have. Many have tried to beat her but she is the best. But she is the best. And next Roman we have. Read the following sentences. Fill in the blanks by choosing the right option from those given in the bracket. We went to book our tickets for a boat ride when we were in Sri Lanka. We went to book our tickets for a boat ride when we were in Sri Lanka. We were very late. So dash was there. So dash was there. We were late. అందరూ లేట్ అయ్యారు. సో డాష్ వర్ దేర్. నోబడీ వాజ్ దేర్. హియర్ నోబడీ ఎనీబడీ. టు టెల్ ద మీనింగ్ నెగిటివ్ ఎవ్వరూ లేరు అని చెప్పడానికి వాట్ వీ యూస్ నోబడీ. అండ్ నెక్స్ట్ ద సెకండ్ వన్. వీ కాల్డ్ అవుట్ జోకింగ్లీ హలో ఈజ్ డాష్ దేర్. అఫ్ కోర్స్ డాష్ రిప్లైడ్. అఫ్ కోర్స్ డాష్ రిప్లైడ్. We called out jokingly. జోక్గా మేము పిలిచాము. హలో ఈజ్ ఎనీవన్ దేర్. ఎవరైనా ఉన్నారా? ఈజ్ ఎనీవన్ దేర్. అఫ్ కోర్స్ ఎవ్రీవన్ రిప్లైడ్ ఆర్ ఎనీవన్ రిప్లైడ్. సో or someone or no one. Here the first blank everyone or anyone. Anyone there. So second blank someone or no one. Here we called out jokingly, hello, is anyone there? Of course dash replied. జోక్గా కాల్ చేశారు ఎనీవన్ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి. సో జోక్గా పిలిచినప్పుడు ఏంటి ఎవరు లేనట్టే కదా. సో అఫ్ కోర్స్ ఎవరు లేరు అన్నట్టే కదా. సో నో వన్ రిప్లైడ్. హియర్ సమ్ వన్ కాదు, నో వన్ రిప్లైడ్. సో అఫ్ కోర్స్ నో వన్ రిప్లైడ్. Next, Dash told us that the boat rides began again in the morning at 5 a.m. Dash told us. Anybody or somebody? ఎవరో చెప్పను. Somebody told us, not anybody. అని క్వశ్చన్ ఫామ్లో అడిగితే ఎనీబడి అని చెప్పేసి ఎనీబడి can tell me అనొచ్చు.
So here in the sentence form, somebody told us that the boat rides begin again in the morning at 5 a.m. So somebody is the answer. And next, dash, who wants to see the elephants bathing must wake up early to catch the boat in time. So who wants to see the elephants bathing must have wake up early to catch the boat in time. సో ఏం చెప్పాలి, ఎనీబడి, హియర్ నో బడీ కాదు, ఎనీబడి హూ వాంట్స్, ఎవరైనా సరే ఎలిఫెంట్స్ బాతింగ్ చూడాలి అనుకునే వాళ్ళు వేకప్ ఎర్లీ, షుడ్ వేకప్ ఎర్లీ టు క్యాచ్ ద బోట్. సో ఎనీబడి. Fill in the blanks with the correct pronoun. The red bag on the table is Annie's. So here red bag is a thing. What the pronoun we can use in place of the red bag? It was given to Annie's. So Annie is a girl. So in place of Annie, what we have to replace it? Her. The pronoun we have to use it her. Like that, you just write all these with all types of pronouns we have learned up to now. What are the pronouns we have learned up to now? Here you see, personal pronouns we have learned, possessive, demonstrative, interrogative pronouns we have learned, and next relative pronoun we have learned, and next reflexive pronoun we have learned, indefinite pronoun we have learned. Okay, using all these pronouns, you just write or fill these blanks with the suitable pronoun words. Okay, see you in the next video with the next lesson, adjectives. Up to then, bye bye students.